తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అబద్ధాలంటే అబద్ధాలు. అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, మాకంటే ముందు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. గుంటూరు మిర్చి యార్డ్ ఇప్పుడే పుట్టలేదు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డ్ ఉంది. దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే, అబద్ధాలు చెప్తే, ఒక పనికి మాలిన పేపరు టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకం అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పదలిచాను.